ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినం దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అది జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ లేఖనాన్ని మనం పరిశీలిద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది మనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను, కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. దేవుడు స్పష్టంగా ఈ దినం ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాస దినములలో మనం నడుస్తూ ఉన్నాం. సార్వత్రిక సంఘములలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శ్రమల దినములలో ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉంటున్నటువంటి వారందరిని గురించి దేవుడే స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. చూడండి, దేవుని బిడ్డలు, సర్వ ప్రజలు, అలాగే జనులు, సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా ఆనాడు యోధా ప్రజలకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 4వ నెల వారు ఉపవాసం ఉంటున్నారు, 5వ నెల ఉపవాసం ఉంటున్నారు. అలాగే 7వ నెలలో కూడా వారు ఉపవాసం ఉంటున్నారు, 10వ నెలలో ఉపవాసం ఉంటున్నారు. మనం 40 దినములు కూడా ఉపవాసం ఉండలేని స్థితిలో ఉన్నాం. చూడండి, ఇట్టి ఉపవాస దినములంట సంతోషమును, ఆనందమును, అంతేకాకుండా మనోహరమైన దినములుగా దేవుడు తెలియజేస్తున్నారు. దేవునితో అతి సమీపముగాను, అతి సన్నిహితంగాను, అతి స్నేహంగాను నడిపించబోతున్నటువంటి దినములు. లోకమును విడిచి దేవునిని అత్యంత ప్రేమగా అంటుకొని జీవించడానికి ఈ దినములు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఉపవాస దినములలో ఈ యొక్క ప్రార్థన దేవునికి సరాసరి సమీపం చేస్తుందంట ప్రతి మనుష్యుని కూడా. ఈ రీతిగా మనము ఉపవాసం ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు. సార్వత్రిక సంఘములలో మనం ఉంటున్నటువంటి ఉపవాసము కడుపును మాత్రమే ఖాళీగా ఉంచుకుంటున్నాం, కానీ లోకపరమైనటువంటి ప్రతిదీ సంపూర్ణముగా మనం నింపుకొని ఉంటున్నాం. అది నేత్రాశ కావచ్చు, శరీరాశ కావచ్చు, జీవపు డంబము కావచ్చు. వీటన్నిటినీ మనం సమృద్ధిగా నింపుకొని ఉంటున్నాం. కానీ వీటిని కూడా మనం విడిచిపెట్టి దేవుని వాక్యమునందును దేవుని యందు ఆకలి కొనినటువంటి హృదయం కావాలి. దేవుని వాక్యం పక్షముగా ఆకలి కొనినటువంటి ఉపవాసం చేయాలి. అప్పుడు మాత్రమే ఉపవాసమునకు ఒక అర్థం ఉంటుంది. అది క్రైస్తవ జీవితానికి పరమార్థం. అందుకే దేవుడు స్పష్టంగా ఈ దినమున మాట్లాడాడు. ఎలాంటి ఉపవాసం సంతోషాన్ని ఇస్తుందంటే దేవునికి దగ్గర చేసే ఉపవాసం. ఎలాంటి ఉపవాసము ఆనందాన్ని ఇస్తుందంటే లోకపరమైనటువంటి నేత్రాశను, శరీరాశను, జీవపడంబను విడిచిపెట్టే ఉపవాసం. ఇటివి ప్రీతికరమైనవి అని దేవుడు సెలవిస్తున్నారు. ఇవి ఎంతో దేవునికి ప్రీతికరమైన దినములు. ఉపవాస దినములు దేవునికి మానవునికి మధ్యలో అత్యంత సన్నిహిత సంబంధాన్ని ఏర్పరిచే దినములు కనుకనే స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి అంటున్నాడు. ఈ దినములలో నువ్వు ఎంచవలసింది ఏంటంటే సత్యమును సమాధానమును అత్యంత ప్రియముగా ఎంచుకొని ఉపవాస కార్యక్రమమును అనుసరించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రీతిగా మనం ఉందాము అనుకుంటే ఇప్పుడే కళ్ళ ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమస్వరూపి, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు. తండ్రి,
ఈ ఉపవాస దినములలో ప్రతి ఒక్కరూ ఏ రీతిగా ఉన్నారు, ఎలా మేము ఉండాలో నాయన నువ్వు తెలియజేస్తూ ఉన్నావు. ఆనాడు యోధావారు ఇదిగోనైనా 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసములలో మిమ్మలను ఎంతో 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 మీ యందును మీలోనూ వారు ఎంతో సంతోషించారు, ఆనందించారు, ప్రీతికరముగా దినములను ఎంచుకున్నారు. మరి ప్రభువా, అవి సత్యమును సమాధానములైనటువంటి మరి అత్యంతమైనటువంటి దేవునికి ఇష్టమైన దినములుగా కనబడుతూ ఉన్నాయి. మరి ఈ దినమును మేము చేస్తున్నటువంటి ఈ ఉపవాస క్రమములలో ఈ ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘములు చేస్తున్న ఉపవాస ప్రార్థనలను ప్రభా మీరు ప్రియమగా ఎంచుకొనుడి, ఎంచు రీతిగా మేము ఉపవాసం చేయాలని ఆయన ఈ దినము నుండి నీవిస్తున్నావు ప్రభా. అవును, మేము నేత్రాశ, శరీరాశను, జీవోపడంబమును విడిచిపెట్టి ఇదిగోనైనా మీతో మీ వాక్యం ఎందును మీ ఎందును ఆకలి కొని జీవించడానికి కృప చూపమని బ్రతిమలాడుకుంటూ, ఈ ఉపవాసములు మీకు ఎంతో ఇష్టమైనవి కనుక ఇష్టమైన ఉపవాసములకు మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేనుగాను అతి మిక్కులుగా తగ్గించుకుని వీక్షించిన బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.